ఈరోజు దేవుని వాగ్దానము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మన ఊహకు అందని కార్యములు, బలమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. చూడండి, దేవుడు నీటిపై నడిచిన దేవుడు. సర్వ సృష్టి ఆయన మాటకు లోబడుచున్నది. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదియూ లేదు. పక్షవాయువు గల వాణిని చూచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పినప్పుడు వెంటనే వాని రోగము వానిని విడిచి వాడు దిక్కున లేచి నడిచిపోయెను. కాబట్టి రోగమున మీద అధికారము దేవునికి ఉన్నది. ఈ లోకములో అసాధ్యమైనది ఏది కూడా దేవునికి లేదు. కాబట్టి దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. చూడండి, దేవుడు మన ఆహారమును దీవించే దేవుడిగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంత గొప్ప కార్యము దేవుడు జరిగించి ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యములు, ఊహించని కార్యములు దేవుడు జరిగిస్తాడు. చనిపోయి 4 రోజులు తర్వాత లాజరు సమాధి చేయబడి ఉన్నాడు. 4 రోజుల తర్వాత ప్రభు వచ్చి లాజరును బయటికి రమ్మనగానే లాజరు బ్రతికి మరి సజీవుడిగా బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరణము పైన దేవునికి అధికారం కలదు. మన దేవునికి ఏది కూడా అసాధ్యమైనది లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. అయితే మన జీవితంలో ఎందుకు అద్భుతములు జరగట్లేదంటే దేవుని నామమందు విశ్వసించకపోవటం, దేవునిని అడగకపోవటం. దేవునిని అడిగినప్పుడు దేవుడు మన కొరకు బలమైన కార్యములు జరిగిస్తాడని నమ్మినప్పుడు దేవుడు బలమైన కార్యములు, ఊహకు అందని కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. అపోహ మన హృదయంలో ఉండకూడదు. అది కలవరాన్ని తీసుకుని వస్తుంది. ఇది జరుగుతుందా జరగదా అని అనాలోచనతో దేవుని మీద కోపముతో మరి ప్రార్థన విడిచిపెట్టేసి మరి విశ్వాసము లేకుండా జీవించకూడదు. దేవునికి అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు. కాబట్టి దేవుడు నీ కార్యములు సఫలపరుస్తాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన, కలలో దర్శనంలో మాట్లాడినా ఆయన దాన్ని ఖచ్చితంగా 100% నెరవేరుస్తాడు. ఎందుకంటే మన గడియలలో ఒక్క గడియ, ఒక దినమైనా జరగకముందే ఆయన గ్రంథములో రాయబడి ఉన్నవి. మన బ్రతుకంతా ఆయన రాసి ఉంచాడు. కాబట్టి మనకు రేపు ఏం సంభవిస్తుందో దేవునికి ముందే తెలుసు. కాబట్టి దేవుడు మనకు చెప్పినప్పుడు అది జరిగి తీరుతుంది. కాబట్టి దాని యందు విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యములు చేయాలని ఆయన నిలవబడి ఉన్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని పాదాలకి అప్పగించినప్పుడు మనం ఊహించలేని కార్యములు, మన జీవితం ఇంతే, మనం ఇంక ఎదగలేము అనుకున్న ఆ స్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. మన కష్టము చేత కాదు, మన బలము చేత కాదు, కానీ దేవుని కృప చేత ఆయన మనలను హెచ్చిస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి ఊహకు అందని కార్యములు, గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. విశ్వసించు, కలవరపడవద్దు. దేవుని వాగ్దానమును గట్టిగా పట్టుకుని ప్రార్థించు. ప్రభువా, నువ్వు చెప్పావు కాబట్టి ఇది చేస్తావు అనే దృఢ విశ్వాసము నీవు కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో, మరి నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో మరి దేవుడు చెప్పిన దర్శనము కాలము పట్టవచ్చు, కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ వాగ్దానానికి సమయం పట్టవచ్చు, కానీ దేవుడు చెప్పిన సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. మన దేవునికి అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.